దయచేసి వాటర్ తొందర చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా
పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మగు పరిపాలించర స్వాత్మికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవింటే చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సార్ కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చుట్టూ మా ఆయన చచ్చిపోయాడు సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా అనుకున్నాను. అమ్మ ఈ సైడ్ సార్ 7,000 కొంచెం అనుకున్నాం సార్. సైజ్ అమ్మ మీరు అట్టే తండ్రి మీరు సర్వంత్ సార్. ప్లీజ్ అమ్మా. కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ.
కొంచెం ఇట్రండి ముకుందండి ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. మెయిన్గా మీకు హౌసింగ్ శాంక్షన్ లెటర్ ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని వాళ్ళు కట్టించాం. ఓకే ఎస్ సార్ మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్. సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. వాట్ ఈస్ ది అమౌంట్ 1.8 సార్. 1.8 నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్లు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి అంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్. పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యితే ఇప్పుడు దాకా తీర్చామంటే అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మా స్థానం లేదు సార్, అందుకని ఆగిపోయింది. ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అటు కదా నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన రైట్ ఆర్ రాంగా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారు అనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి. మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు. కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతామన్నారు, 3-4,000. ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడితో కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మరిగానే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడ ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం చాకరీ చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పిల్లల్ని చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడీలు, మాదిగోళ్ళు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా. బాగలేనిది ఎవరు? మీరే కదా. ఎందుకు? కారణం ఏంటి? కాదమ్మా, మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను.
వాళ్ళ మార్గం మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు. కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిని వాళ్ళు ఉండిపోతారు. అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా గుర్తులు పోతారు పోతారని పిల్లలు కూడా అందుకనే చదివించుకొని చదివించేది అంతవరకు మంచి పని చేశాం. అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా చేయాలని ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు చదువుకున్నా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 310 వచ్చాయి 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు అంటాను కదా. నువ్వేంట్రా 7th క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 100కి 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చాయి. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడతాను కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి బాగా, రేపు వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా? ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. నేను చెప్పాను కదా, అయిపోతుందండి. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే. లేండి మళ్ళీ దాపని చేయొద్దండి. ఆ పని చేయకూడదు కూడా, చేయకూడదు. ఇట్లా మంది అందరూ రండి, అందరూ రండి, ఫ్యామిలీ అంతా రామ్మ. తీసుకోరు చాలా వచ్చండి చాలు. పెన్షన్ వస్తున్నాను.
అన్నా మీకు రాదు మాకు రాదు ఎందుకన్నా ఇటువైపు చూడమ్మా రారా అనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత. అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే, మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను, నేను వస్తానే 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేసి 2800 రూపాయలు దగ్గర
35 రూపాయలు తీసేయాలి. 2,840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2,595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల. ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లు 65,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. 9 మందికో 8 మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాల్లో ఎక్కువ ఇస్తున్నాం. అర్హులు ఉండేది ఇక్కడ. ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1,939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1,650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1,650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4,408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంట్లో మాట్లాడాను. ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం. ఆయనకి 7,000 రూపాయలు ఇచ్చాను. అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను, 5,000 రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం. ఇంకొక పక్క ఆయన కూతురు, ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడోగా ఉంది. ఆ అమ్మాయికి సాయి, ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ భర్త చనిపోయిన దానిపైన 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావన్ ఉన్నాడు, ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు. పావన్ అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే 7వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడగా కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్ గా ఉంది. ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను అడిగాను. చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి, మంచి ఇండ్లున్నాయి. పక్కన వాళ్ళ తమ్ముడే మిద్ది కట్టుకున్నాడు, ఈయన మాత్రం పూరిట్లో ఉన్నాడు. ఇల్లు కూడా కురుస్తా ఉంది. నేను అడిగాను ఆయన్ని, ఏంటిదని అడిగాను. ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది.
ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు. ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం చేశాడు కౌలు తీసుకొని, ఉల్లిపాయలు వేశాడు, ఆనియన్ వేశాడు, దాంట్లో నష్టం వచ్చింది. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒక మామూలు లంబాడ కుటుంబం 8 లక్షలు 9 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కష్టపడి 9 లక్షలు కష్టాడు. పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బంధువు ఎన్ని. రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. అందరూ చుట్టుపక్కల చూస్తే పెనబాకంలో అన్ని మిద్దెలు కనపడొస్తున్నాయి. మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు. అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు. అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించేసండి అని అంటే నేను చెప్పాను 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 × 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులు ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు. ఒక యాక్సిడెంట్ లో కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడిప్పుడు